హస్బెండ్ని హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటారు, మరి వైఫ్ సంగతి ఏంటి? వైఫ్ ని నెక్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటారు, ఎందుకంటే నెక్ ఎడ్ తిప్పితే హెడ్ అడ్ తిరగాలి, గుర్తుపెట్టుకో. చూస్తున్నాను అసలు సీకు బెంగ ఏమన్నా ఉందేటి మీకు? తిన్నది ఎలా గరుగుతుంది అంటున్నాను. అంత రాతి గుండుతో ఎలా ఉంటున్నారని అడుగుతున్నాను అసలు. అయ్యో శ్రీదేవక్క రావట్లేదే, వీడియోలు చేస్తలేదే, అసలు ఉందా ఊడిందా అని ఏమన్నా ఆలోచిస్తున్నారా నా గురించి? నేను మాత్రం 24 గంటలు మీ గురించి ఆలోచిస్తాను. మా సిట్టర్లు బాగోవాలి, మా తమ్ముళ్ళు బాగోవాలి, వాళ్ళ కాపురాలు బాగోవాలి, వాళ్ళ జీవితాలు బాగోవాలి అని ఆలోచిస్తాను నేను. మీరు నా గురించి అసలు ఆలోచిస్తున్నారా అంటున్నాను. మీకు నాట్లాటోళ్ళు ఎందుకు నచ్చుతారు? పేకు ప్రమోషన్లో పిచ్చి పిచ్చి పేకు ప్రమోషన్లు అన్నీ పట్టుకొచ్చి మీకు తగిలిచ్చి మీకు ఎంత బొక్కెడతారు చూసారా, పెద్ద బొక్క. అలాంటోళ్ళు మీకు నచ్చుతారల్లా. నాకులా నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళు మీకు నచ్చరు. మీకు గుర్తురాను నేను, మీకు గుర్తురాను అంతే. పెళ్లికి ముందు నాతో ఎట్లుండటోనివి అట్లుంటలో ఏంది నీ సంగతి? అంటే పెళ్లికి ముందు ఉన్నట్టు ఉండాలంటావు? అదే నేను చెప్పేది. తయారుగా పోదాం. ఎక్కడికి పోదాం? ఒక సినిమా చూపెడతా, ఒక బిర్యానీ తినబెడతా, ఒక ఐస్ క్రీమ్ తినబెడతా, రాత్రి 11కి మీ అవ్వగారింటి కాడ దింపేస్తా. మళ్ళా మా అవ్వగారింటి కాడ దించచ్చు ఎందుకు? తింపి నీ అవ్వగారింటి కాడ దింపుదు అదే పెళ్లికి ముందు గిట్లే. ఈ రోజు ఒక గేమ్ ఆడదాం. పుట్టిన తర్వాత ఎవరైతే అమ్మ అంటారో వాళ్ళు ఓడిపోయినట్టు, సరేనా? సరే అయితే ఇప్పుడు నా వంతు. అమ్మో 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 నేను ఓడిపోయానమ్మో, నువ్వు భలే గెలిచావా? రోజు ఉదయం ఎన్నింటికి లేస్తావు నువ్వు? హలో వదినా, నిన్న వంట చేసినప్పుడు కూర మాడిపోయింది, అన్నయ్య తిట్టారని చెప్పావు కదా వదినా. ఈ రోజు నేను టీవీ చూస్తూ సీరియల్ మత్తులో పడి కూర మాడగొట్టాను వదినా. తెలివిగా నేనేం చేశానో తెలుసా? ఆ కూరకు మాడు మసాలా ఫ్రై అని పేరు పెట్టి దాన్ని ఎదిరింటి ఆవిడిచిందని చెప్పి మా ఆయనకి పెట్టాను వదినా. లోటలు వేసుకుంటా తిన్నాడు తెలుసా? అమ్మా వేనా, ఈ వార్త విన్నావా? ఏంటత్తయ్య గారు, మహిళ మెడలో మంగళసూత్రం కాజేసిన దొంగకు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించిందట కోర్టు. అమ్మో 3 సంవత్సరాలా? తాళిబొట్టు కాజేసినోడికి 3 ఏళ్లే జైలు శిక్ష, అదే తాళిని మెడలో కట్టినోడికి జీవితాంతం శిక్ష. నీ ఒర్రుడుకు అగ్గిదలుగా ఒర్రకే నువ్వు ఒర్రుడుకు నా చెవులో ఇల్లు కట్టుకున్నట్టు అయితాంది. అబ్బా, నా మాటలు నీకు వరువులెక్కిన పడతానయా? పెళ్ళైనా కొత్తలా మాట్లాడితే కల్లర బెల్లరగా ముద్దుగా మాట్లాడుతున్నావు అని అంటివి కదా, ఇప్పుడేమో నా మాటలు వరువులెక్కిన పడతానయా? అవును ఒర్రు లెక్కనే వినబడతానాయి. సరే అయిందానికి రేపటి నుంచి నా మాటలు నీకు వినబడై తీయి. ఎందుకు రేపంచలు ఎడ్డిదానివి అయితానవా? కాదు నీకు రేపటి నుంచి చెవులు వినబడకుండా చేస్తా. మా చుట్టాలందరూ నేను చేసే వీడియోలు చూస్తారు, కానీ ఒక్కరు కూడా ఒక్క లైక్ కొట్టారు. ఎందుకంటే వాళ్ళు కొట్టే ఒక్క లైక్ తోటి నేను ఫేమస్ అయిపోతాను వాళ్ళ ఫీలింగ్. apatito apati kut kut apatye